హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సంవత్సరం పొడుగునా మామిడికాయలు దొరకవు కదా. సో మామిడి బద్దతో కూడా మనం చేపల పులుసు చేయొచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. సో ముందుగా నేనైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. సరిసావులు 1 టేబుల్ స్పూన్, ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన వాటర్ కూడా వేసుకున్నాను. అండ్ మిర్చి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కూడా జీలకర్ర, సరిసావులు అండ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఇదైతే ఒరిస్సా ఫేమస్ ఫుడ్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే హెడ్ పార్ట్ ఉంటే హెడ్ పార్ట్ వేసుకోవాలి. అవి కొంచెం హై ఫ్లేమ్లో మనం చక్కగా ఆయిల్తో టోస్ట్ చేసుకోవాలి. సో చూసారా, లైట్గా ఆయిల్ వేసుకుని నేనైతే టోస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత నీచు వాసన పోవడానికి పసుపు అయితే వేసుకొని మళ్ళీ చక్కగా హై ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్ పెట్టుకొని మనం టోస్ట్ చేసుకోవాలి. తర్వాత ముక్కలు వేసుకోవాలి. ముక్కలు విరిగిపోకుండా ఉండడానికి మనం కడాయిని అటు ఇటు తిప్పుతూ టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మసాలా చేసామో ఆ మసాలా వేసుకొని మళ్ళీ హై టు లో ఫ్లేమ్లో మనం చేపలు చక్కగా మసాలా అంటేలా చూసుకోవాలి. ఆ తర్వాత మామిడి బద్దలకు కొంచెం వాటర్ వేసుకొని మనం ఆల్మోస్ట్ ఒక 2 to 3 విజిల్స్ వచ్చేలాగా మనం విజిల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్ అనేది దీంట్లో వేసుకోవాలి. సో సాల్ట్ అనేది దీనికి తక్కువగా పడుతుంది. ఎందుకు అంటే ఎండు మామిడిలో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసేది బియ్యం పిండి. సో బియ్యం పిండి వేయడం వల్ల మనకు కర్రీ అనేది దగ్గరకు వచ్చి స్ట్రక్చర్ అనేది బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇదైతే ఫైనల్ స్ట్రక్చర్. ఐ హోప్ బాగుంది అనుకుంటున్నా.